హలో వెల్కమ్ బ్యాక్ టు మేర్గాస్ కిచెన్. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఈరోజు అయితే మీకు నేను బచ్చలి కూరతో అయితే పప్పు హోటల్ స్టైల్లో మీకు చేసిన అయితే చూపిస్తానండి. దిస్ ఈజ్ విజయలక్ష్మి. నేనైతే చూడండి, కందిపప్పుని ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కడిగి. బచ్చల కూరను 2 కట్టలు తీసుకొని బచ్చల కూరతో అయితే ఈరోజు హోటల్ స్టైల్లో అయితే పప్పు చేసి మీకు నేను చూపిస్తాను. అదే విధంగా చేయాలి అని చూపిస్తాను. పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, చిన్న కుక్కర్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 4 టమాటాలని ఇట్లా పెద్ద సైజ్ ముక్కలైతే కోసుకోండి. కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలా కోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. పప్పులో వాటర్ కూడా పోసుకోండి, ఒక గ్లాస్ వాటర్. కొంచెం పసుపు వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే పప్పు ఉడుకుద్దా లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ సాల్ట్ వేస్తే పప్పు ఉడుకుద్ది. ఈ విధంగా అయితే మీరు లిట్లో వచ్చేసి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద పెట్టుకోండి. 2 విజిల్స్ అంటే పప్పు మనకి కొంచెం బరగ్గానే ఉండాలండి, మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం పలుగ్గానే ఉండాలి. ఎప్పుడైనా సరే పప్పుని మెత్తగా వండుకుంటే దాని టేస్ట్ అయితే పోతుంది. మనం ఎప్పుడైనా పప్పును వండుకునేటప్పుడు కొంచెం బరగ్గా వండుకున్నట్లయితే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కొంచెం బరగ్గా ఉంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. మనమైతే దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందామండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూను, లేదా మీకు ఆయిల్ తక్కువ తినాలంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు యాజ్ యూజువల్గా వేసుకోండి. తాలింపు గింజలు పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూను మినపప్పు ఈ విధంగా వేసుకొని ఆవాలు చిట్టపట అనే వరకు కూడా మీరైతే వేయించుకోండి. హోటల్ స్టైల్లో పప్పు ఎలా చేస్తారు, మీరు ఎప్పుడైనా హోటల్లో తినే ఉంటారు. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి తింటే అబ్బా ఎంత బాగున్నాయి ఇవి అని అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనం రొటీన్గా తింటూ ఉంటాం, ఇంట్లో మనం చేసుకున్నది నార్మల్గా చేసుకుంటాం. ఇప్పుడైతే స్పెషల్గా నేను హోటల్ స్టైల్లోనే ఎలా చేస్తారు అనేది హోటల్లో చూసి మీకు నేను వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే ఆవాలు చిటపట అన్నివ్వండి. ఆవాలు చిటపట అన్న తర్వాత మీరు ఉల్లిపాయలు 2 చాప్ చేసుకొని వేసుకుందాము. ఆకుకూరల్లో బచ్చల కూరని ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. బచ్చల కూరకి ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు బచ్చల కూరని, కానీ చాలామంది బచ్చల కూరని తింటానికి ఇష్టపడరు. ఎక్కువ గోంగూర, పాలకూర ఇవి తింటూ ఉంటారు, కానీ బచ్చల కూరని తింటానికి ఇష్టపడరు. ఎందుకంటే దాంట్లో ఒక జిగురు అయిన పదార్థం ఉంటుందన్నమాట. అందువల్ల తినడానికి ఇష్టపడరు. కానీ దాన్ని వండే రీతిగా వండుకుంటే మాత్రం జిగురు అనే పదార్థం ఉండదండి. ఇదిగోండి, ఇప్పుడైతే 2 ఉల్లిపాయలను అయితే మనం వేసుకున్నాం. ఆవాలు చిటపటాన తర్వాత మనం 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నామమ్మా. వేసుకున్న తర్వాత 3 పచ్చిమిరకాయలు చాప్ చేసి వేసుకున్నాము. తర్వాత కరివేపాకు ఒక గుప్పడైతే మంచిగా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలను అయితే ఏగనిద్దాము. దీనిలో పోషకాలతో పాటు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. బచ్చల కూరలో విటమిన్ ఏ ఉందండి, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, పోలెట్ ఉంది, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి దీంట్లో. ఇది రక్తహీనతను మనల్ని నివారిస్తుంది. రక్తహీనత ఎవరికైనా ఉంటే మాత్రం బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ బచ్చలి కూరని తీసుకోండి. బచ్చలి కూర ఓ నెచ్చిలి అని కూడా అంటారండి. నెచ్చిలి అంటే సన్నిహితమైందని అర్థం అనమాట. అది తీసుకుంటే ఇదిగోండి. ఇప్పుడైతే మనం దీంట్లో ఏం వేసామంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపిన పౌడర్ అండి. అది వేయించిని ఆ 2 మనం యాడ్ చేసుకున్నాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, కారం 1 స్పూను ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. మనం కారము అలా వేసినందువల్ల తాలింపులో మనకైతే కర్రీ మంచి కలర్ఫుల్గా అయితే వస్తుందన్నమాట. మనం పప్పులు వేసాం, ఇప్పుడు కూడా కావాలంటే కొంచెం వేసుకుందాం. ఇట్లా బాగా వేయించుకోండి. కొంచెం వేయించుకున్న కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు కోసి పెట్టుకున్న బచ్చల కూరని యాడ్ చేసుకోండి. బచ్చలు కూడా మీకు సంవత్సరం అంతా దొరుకుతాయండి ఆకుకూరలు. ఏ ఆకుకూర అయినా సరే మీకు ఇప్పుడు దొరకదు. సీజన్ మనకు ఫ్రూట్స్లో సీజన్స్ ఉంటాయి, కానీ ఆకుకూరలో సీజన్స్ ఉండవండి.
ఎప్పుడు ప్రతి ఒక్క ఆకుకూర మీకు పొనగంటి కూర ఏంటి ఇదేంటి ఏదైనా మీకు ఎప్పుడు దొరుకుతుంది. కాబట్టి మనం వారానికి 2 సార్లు తీసుకొని ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుచుకుందామండి. ఇది మీకు షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. రో రోగ నిరోధక శక్తిని అయితే ఇది ఎక్కువ కలిగి ఉంటుందండి. మనకి బోన్స్ కూడా స్ట్రెంగ్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా మీరు ఎక్కువ పెట్టినట్లయితే వాళ్ళు బోన్స్ ఎదుగుదలకైతే తోడ్పడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థను కూడా మనకి మెరుగుపరుస్తుందండి. బరువు తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇలా కొంచెం బాగా వేగనివ్వండి ఆకు మెత్తబడిపోవాలన్నమాట. అప్పుడు మీకు జిగిరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం చింతపండుని తీసుకొని ఒక పించ్ ఆఫ్ చింతపండుని తీసుకొని పులుసునైతే అయితే పోసుకోండి. అలా తొక్కలో వేయొద్దు. తొక్కలు వేస్తే నోటికి తగులుతూ ఉంటాయండి, బాగాదు. కాబట్టి అందువల్ల నేను చింతపండు ఈ విధంగా కొంచెం పులుసు చిక్కగా అయితే పోస్తానన్నమాట పించ్ ఆఫ్ చింతపండుతో. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకోండి. మీరైతే బరువు గ్యారంటీగా తగ్గుతారండి. ఇది మీరు వారానికి 2 సార్లు అయితే తీసుకుంటే. ఇది వారానికి 2 సార్లు మనం తీసుకొని తినటం వల్ల బచ్చలి కూరని మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వునైతే మనం తొలగించవచ్చండి. ఇప్పుడైతే మనం పోసిన చింతపండు పులుసుని మరగనివ్వండి. చింతపండు పులుసు మరిగిన తర్వాత అంటే కొంచెం చింతపండు పచ్చివాసన అనేది ఉంటుంది కదా చింతపండుకి, అది పోయిన తర్వాత మాత్రమే మనం పప్పు ఉంటుంది కదా, మన పప్పు మనం ఉడకబెట్టుకున్న టమాటాలు వేసుకున్న పప్పు అండి, ఇది పప్పుని యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడైతే సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే వేస్తున్నానండి నేను. ఇలా మీరు కూడా సాల్ట్ మీ మనసుకు తగ్గట్టు ఎంత కావాలో అనేది యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం పక్క స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద మరగనిస్తూ ఉందాం. ఈ లోపల మనం ఒక చిన్న పని చేసుకుందామండి. చూడండి, మనకి ఆకులుగానే ఉంది. తర్వాత మీకు అది పప్పు కూడా మీకు తొనకలుగానే ఉంది. అలా ఉంటేనే మీకు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఒక పని అన్నాను కదా, అది ఏంటి అంటే ఒక చిన్న తాలింపు తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి. వెల్లుల్లిపాయని దంచి యాడ్ చేసుకోండి. ఇంక తాలింపు గింజలు ఏం వేయాల్సిన అవసరం లేదండి, మనం ముందు వేసేసాం కాబట్టి వెల్లుల్లిపాయని మాత్రం దంచేసుకోండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఈ 2 ఒక 4, 5, 6 మీ ఇష్టం వచ్చినంత మీ కారం తీసుకోండి. కమ్మటి వాసన వస్తుందండి. హోటల్లో ఈ విధంగానే చేస్తారు. మనల్ని అట్రాక్టివ్ చేయడానికి, మనకి మంచి స్పెషల్ టేస్ట్ తీసుకురావడానికి హోటల్లో ఈ విధంగా తయారు చేస్తారండి. అదే విధంగా అయితే మీకు నేను తయారు చేసి చూపించాను. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లే మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. చూస్తారు కదా, ఇది కొంచెం ఎర్రగా ఏగనివ్వండి. ఇది మీకు వెల్లుల్లిపాయ ఎర్రగా ఏగాలి, ఎండుమిరపకాయ ఎర్రగా ఏగాలి. వేగిన తర్వాత మీ తాలింపుని తీసుకొచ్చి మీ పప్పులో యాడ్ చేసుకోండి. ఇది మీకు స్టవ్లో సన్న సెక మీద ఉందండి. ఇది అలా సన్న సెక మీద 5 మినిట్స్ అయితే పెట్టుకోండి పప్పుని. మంచి టేస్ట్, గుమ్మగుమ్మలాడే టేస్ట్ అయితే వస్తుంది మీకు. ఇలా 5 నిమిషాలు పెట్టుకోండి, సరిపోతుంది. మీకు హోటల్ టేస్ట్ కావాలి, మీరు ఏదైనా ఫంక్షన్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. సూపర్గా ఉందని పప్పు. మీకు చికెన్ కూడా పక్కన పెట్టి పప్పు తింటారండి, అంత బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు మరి నాకైతే సెలవు.